చాలా మంది రాజకీయ నాయకులు ఉన్న అమరావతిలో భూములు తీసుకోవడం, ఈ ల్యాండ్ పూలింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించడం, ఈ వ్యవహారాలన్నింటి కోసం మంత్రి నారాయణ గారిని చంద్రబాబు నాయుడు గారు తొలుత ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఈ ప్రశ్నకు ఇప్పుడు సరైన సమాధానం ఉండవల్లి పెనుమాక గ్రామ రైతుల దగ్గరికి వెళ్తే చెప్తూ ఉన్నారు. నారాయణకి కాలేజీలు ఉన్నాయి. ఆయన కాలేజీలో ఎవరైనా పేదలు ఫీజు కట్టకపోయినా సరే వాళ్ళ నుంచి ముక్కు పిండి వసూలు చేయడం ఎలా, వాళ్ళని అవమానించడం ఎలా, వేధించడం ఎలా, అనుకున్నట్టుగా డబ్బులు రాబట్టడం ఎలా అన్నది మంత్రి నారాయణ గారికి బాగా అనుభవం ఉంది. ఆ అనుభవాన్నంతా ఇప్పుడు గతంలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రయోగించిన అనుభవాన్నంతా తీసుకుని వచ్చి ఇప్పుడు ఉండవల్లి పెనుమాక రైతుల్ని వేధించడం కోసం కూడా వాడుతూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎలాగైతే వేధింపుల గురించి అవమానించి వాళ్ళ దగ్గర నుండి రావాల్సిన డబ్బు రాబట్టుకున్నట్టుగానే ఇప్పుడు ఉండవల్లి పెనుమాక రైతులు ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో మంత్రి నారాయణ అలాంటి ఎత్తుగడలన్నీ ఇక్కడ ప్రయోగిస్తూ అవమానిస్తూ వేధిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ నైపుణ్యం నారాయణలో ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈ భూముల వ్యవహారాన్ని ఆయనకు అప్పగించినట్టుగా ఉంది అని కూడా ఇప్పుడు ఉండవల్లి పెనుమాక రైతులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ నడుస్తోంది. యాక్చువల్లీ ఉండవల్లి పెనుమాక రైతులు ల్యాండ్ పూలింగ్ కి తొలి రోజు నుండి కూడా అంగీకరించలేదు. హైకోర్టుకు వెళ్లారు, స్టే తెచ్చుకున్నారు. కానీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి నారాయణ సిఆర్డీ అధికారులు వెళ్లి రైతుల్ని దువ్వే ప్రయత్నం చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములు ఇవ్వండి, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వండి, చాలు ఇక మీ భూముల జోలికే రాము, రోడ్డు ఒకటి వేసుకోవాలి కదా అన్నప్పుడు అక్కడ రైతులు పెద్ద మనసు చేసుకుని సహకరించి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం అనుకున్న దానికంటే ఎక్కువ భూమే ఇచ్చారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా భూమిని ఇచ్చేశారు. అప్పటి వరకు ఆ భూమి ఇచ్చే వరకు ఇక మిగిలిన భూమి అవసరం లేదు, రోడ్డు పక్కన ఒక అంగుళం కూడా మేము తీసుకోమని చెప్పిన నారాయణ సిఆర్డీ అధికారులు ఆ భూమి తీసుకున్న తర్వాత మాట మార్చేసి లేదు గ్రామంలోని మొత్తం భూమిని మేము తీసేసుకుంటామంటూ మిగిలిన భూమికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి రైతులు ప్రతి రాజకీయ పార్టీని కలుస్తున్నారు, కమ్యూనిస్టులను కలిశారు. చివరకు పవన్ కళ్యాణ్ కలవడానికి పలుమార్లు ప్రయత్నించినా కూడా అక్కడి నుండి అపాయింట్మెంట్ లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ఆయన కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ రైతులకి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. దీంతో వివిధ రాజకీయ పార్టీ నాయకుల్ని కలుస్తూ ఉన్నారు ఈ గ్రామాలకు సంబంధించిన రైతులు. అందులో భాగంగానే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ గ్రామాల రైతులు కలిశారు. అంతే, ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద విరుచుకుపడుతోంది. వాళ్ళ మీద ఒక కులముద్ర వేసేసి వీళ్ళంతా రాజధాని ద్రోహులు, కావాలని రాజధానిని అడ్డుకుంటున్నారని వందల యూట్యూబ్ ఛానల్లో వందల కొద్ది వీడియోలు డైరెక్ట్ గా కులం పేరు ప్రస్తావిస్తూ వీళ్ళంతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా వైసీపీ పేటీఎం బ్యాచ్ పెయిడ్ ఆర్టిస్టులు జగన్ ని కలిశారు. అందుకే జగన్ డైరెక్షన్ లోనే అమరావతిని అడ్డుకునేందుకు భూములు ఇవ్వకుండా మొండికేస్తున్నారంటూ రకరకాలుగా అత్యంత అనుచితంగా దాడి చేస్తున్నారు. ఇక్కడ బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే గతంలో అమరావతి ప్రాంతానికి సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళు వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేస్తూ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా పెయిడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళ మీద విరుచుకుపడేది మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారా, ఇంత దుర్మార్గమా అని. కానీ మొన్న కేబినెట్ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మేము పెనుమాక ఉండవల్లో భూములు ఇవ్వలేమని చెప్తున్నారో వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడించేశారు. వైసీపీ కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తల్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి రాజధానిని అడ్డుకునేందుకు ఒక డ్రామా నడుపుతున్నాడు, పెయిడ్ ఆర్టిస్టులతో ఇలాంటి డ్రామాలు నడపడం వైసీపీకి అలవాటు అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిశారో ఉండవల్లి పెనుమాక రైతులు వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆ లైన్ ఆధారంగా వందల యూట్యూబ్ ఛానల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రైతులకు వ్యతిరేకంగా కులం పేరుతో దూషిస్తూ విరుచుకుపడడం అనేది జరిగిపోతుంది. ఇక్కడ బాగా గమనిస్తే నిజమైన రైతులు అన్న వాళ్ళు భూముల్ని వదులుకోరు, భూములు పోగొట్టుకుని వ్యవసాయం మానేసి ఇంకో వైపు వెళ్ళడానికి కూడా వాళ్ళ ఆసక్తి చూపరు. ఎవరైతే రాజధానికి ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇచ్చేశారో వాళ్ళనేమో తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ రైతులు అంటుంది. కానీ ఏ రైతులైతే మేము భూములు ఇవ్వము, మేము వ్యవసాయమే చేసుకుంటాం, మేము దీని మీద బతుకుతామని చెప్తున్నారో వాళ్ళని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించే పరిస్థితి వచ్చేసింది. దీనిపైన ఈ రోజు ఉండవల్లి పెనుమాక రైతులు నేరుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమను ఇష్టానుసారం దూషిస్తూ ఉన్నారు, మేము భూములు ఇవ్వలేదు అన్నది అబద్ధం, సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూములు ఇచ్చాం, మా గ్రామంలో సచివాలయం కట్టడం లేదు, హైకోర్టు కట్టడం లేదు, మరో పెద్ద నిర్మాణం కూడా ఏమీ చేయడం లేదు, అసలు మా గ్రామానికి సంబంధించిన భూములు రాజధానికి అవసరమే లేదు, అయినప్పటికీ సరే కక్ష కట్టినట్లు మా గ్రామాన్ని మొత్తం దురాక్రమణ చేయాలి అన్నట్టుగా మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు అధికారులు వీళ్ళంతా ప్రయోగాలు చేస్తున్నారు మా మీద రకరకాలుగాని. ఆ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే ఈ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూముల దగ్గరే ఒక రిజర్వాయర్ అవుతున్నారు. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వలేదో రైతులకు సంబంధించిన భూములకు హద్దుల్లో ఆనుకొని అలా రిజర్వాయర్ నిర్మించడమే కాకుండా ఇటీవల కొండవీటి వాకు వర్షం వచ్చిన సమయంలో ఆ గన్లు కొట్టేసి మొత్తం నీళ్ళన్ని ఇటువైపు తిప్పేశారు. దాంతో చుట్టూ వ్యవసాయ భూములకి నీరు చేరిపోయింది. అంటే అవతలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా గత కొద్ది రోజులుగా ఎవరెవరైతే ల్యాండ్ పూలింగ్ భూములు ఇవ్వకుండా వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ రైతులకు సంబంధించిన పొలాలకు విద్యుత్ వెళ్లే విద్యుత్ స్తంభాలని లారీలతో గుద్దించి పడేశారు. యాక్సిడెంట్ గా జరిగిందని చెప్తూ ఉన్నారు. దాంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్లి ఇలా జరిగింది, మా వ్యవసాయానికి పొలాలకి నీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, వెంటనే విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించండి అంటే అటువైపు నుంచి కూడా స్పందన లేదు.
కొందరు రైతులు ఆయిల్ మిషన్లు తీసుకొని వెళ్లి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే రాత్రికి రాత్రి వాటిని కూడా దొంగలించేశారు. దొంగలని చెప్తున్నారు. కానీ ఇదంతా ప్రభుత్వ పెద్దలు, అధికారులు, వ్యవస్థ అంతా కలిసి కక్ష కట్టి మరి ఈ గ్రామాల నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టడానికి బలవంతంగా భూములు లాగేసుకోవడం కోసమే ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీల నాయకుల్ని కలిసినట్టుగానే ఇటీవల తాము జగన్మోహన్ రెడ్డిని కలిస్తే రెడ్డి సామాజిక వర్గం పేరుతో వందల యూట్యూబ్ ఛానళ్లలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని అత్యంత అనుచితంగా, నీచంగా తిట్టిస్తూ ఉన్నారని రైతులు ఈ రోజు మీడియా సమావేశంలో వాపోతున్నారు. ఇంకోటి వాళ్ళు కులం పేరెత్తి తిడుతున్నారు, అది చాలా తప్పు. ఇక 29 గ్రామాల్లో 1000 ఎకరాలు 900 ఎకరాలు కమ్మవారే కాజేశారు. కమ్మ సాక్ష్యాలతో నిరూపిస్తారమ్మనండి. 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి అర్జీల భూమి మొత్తం కాజేశారు. వాళ్ళు కాజేసి మమ్మల్ని పేటీఎం గాలి గీటీఎం కాదు, పేటీఎం గాలి ఈ రాష్ట్రంలో ఆడలేదు. వాళ్ళు కులం పేరెత్తి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు, అది చాలా తప్పు. దయచేసి కులాన్ని మాత్రం తిడితే ఒప్పుకునే ప్రశ్న ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, అధికారులు, మంత్రులు అంతా కలిసి ఒక ఆర్గనైజ్డ్ గా ఈ అటాక్ మా మీద చేయిస్తూ ఉన్నట్టుగా ఉంది అని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తుళ్లూరు ప్రాంతంలో ఒక్కొక్కరికి 10 ఎకరాలు 20 ఎకరాలు చొప్పున ఉంది. వాళ్ళకు కౌలు ఒక్కో ఎకరాకి ఏడాదికి ₹1,00,000 ఈరోజు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తికి 10 ఎకరాలు ఉంటే సంవత్సరానికి కేవలం కౌలు రూపంలోనే ₹10,00,000 ప్రభుత్వం నుండి ఈజీగా వచ్చేస్తోంది తుళ్లూరు ప్రాంత రైతులకి. కానీ ఉండవల్లి, పెనుమాకలో చిన్న చిన్న రైతులు ఉన్నారు. కొందరు 30 సెంట్లు, 10 సెంట్లు, 20 సెంట్లు, ఎకరం ఇలాంటి చిన్న చిన్న కమ్మతాలున్న రైతులు ఉన్నారు. ఈ భూముల్ని ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంటే ఆ వచ్చే కౌలుతో మా జీవితాలు కూడా గడిచే పరిస్థితి ఉండదు, కుటుంబాలు కూడా గడవవు అని వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. దాంతో పాటు ఉండవల్లి అన్నది విజయవాడ సరిహద్దులకు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ ప్రకటించడానికంటే ముందే మా భూములు కోట్ల రూపాయల్లో ఎకరం చొప్పున ధర పలికేవి. ఆ సమయంలో తుళ్లూరు ప్రాంతంలో భూముల విలువ కేవలం 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మాత్రమే ఉండేవి. అలాంటి విలువైన భూములు మావి. అయినప్పటికీ కూడా మేము అమ్ముకోకుండా వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఏకంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్ని దురాక్రమణ చేసేందుకు ప్రయత్నిస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూమి కావాలంటే భూమి ఇచ్చేసాం, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి భూమి కావాలంటే భూమి ఇచ్చేసాం. ఇక అంతటితో ఆగుతారనుకుంటే ఇప్పుడు ఏకంగా మొత్తం భూమిని కాజేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇదంతా కేవలం కుట్రపూరితంగా, కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు. మేము ఇంత ఆవేదన చెందుతూ ఉంటే సొంత ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వరు, పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరు, చంద్రబాబు నాయుడు గారు అసలు దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు. మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని, ఇతర పార్టీల నాయకుల్ని కలిస్తే మాత్రం వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, రాజధానికి వ్యతిరేకం, కుట్రలు చేస్తున్నారని చెప్పి ఇదే ప్రాంతానికి సంబంధించిన మరికొందరితో మా మీద అటాక్ చేస్తూ ఉన్నారని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము కాదు పెయిడ్ ఆర్టిస్టులం, మేము కాదు పేటీఎంలం, మేము కాదు దొంగలం. 29 గ్రామాల పరిధిలో ఈ రాజధాని పరిధిలో ఒక్కో ఎకరా 10 లక్షలు, 20 లక్షల రూపాయలకి తక్కువ అమౌంట్ చెల్లించేసి దాదాపు 1000 ఎకరాలకు పైగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే భూములు దోచేశారు. ఆధారాలు కూడా చూపెడతాం. వాళ్ళు అలా చేస్తూ 1000 ఎకరాల భూములను ఆక్రమించేస్తూ తక్కువ ధరకు భూములు కొట్టేస్తూ మమ్మల్ని తిరిగి పెయిడ్ ఆర్టిస్టులు, పేటీఎం గాళ్ళని ఎలా మాట్లాడతారు? దీని మీద సిఆర్డీ అధికారులు కూడా స్పందించాలి. వెంటనే ఈ దౌర్జన్యాన్ని కూడా ప్రభుత్వం విరమించుకోవాలి అని కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ భూములు ఇవ్వలేదో ఆ రైతుల పొలాల చుట్టూ తవ్విన మట్టిని వేస్తున్నారు. దానివల్ల వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్ళన్నీ నిలబడిపోయి పంటలన్నీ పూర్తిగా దెబ్బతినిపోతున్నాయి. ఇవన్నీ కేవలం పొగబెట్టి అక్కడి నుంచి రైతులందరినీ తరిమేయాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పెద్దలు ఇవన్నీ చేస్తున్నారు. ఒక రాజ్యం, ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు రైతుల మీద ఈ స్థాయిలో కక్ష కట్టి పనిచేయడం ఎంతవరకు న్యాయం అని ఉండవల్లి, పెనుమాక రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవేమి లెక్క చేసే పరిస్థితుల్లో లేదు. నిజానికి ఆ భూములతో అవసరం కూడా లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇచ్చారు, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి కూడా భూములు ఇచ్చారు. కానీ అక్కడ అందరూ ఇచ్చినప్పుడు వీళ్ళదేంటి సంగతి, వీళ్ళని కూడా ఇక్కడ లాగేయాలి, ఇక్కడ నుండి తరిమేయాలి అన్న ఆలోచనతోనే, ఒక కుట్రపూరితంగానే, అసూయతోనే, ఒక ద్వేషంతోనే వీళ్ళ దగ్గర భూములు ఉండడం ఏంటి అన్న కుట్రబుద్ధితోనే అందరూ కలిసి మా మీద కుట్రలు చేస్తూ ఉన్నారని ఉండవల్లి, పెనుమాక రైతులు ఆందోళన, ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.